ఆ ప్రాంతం వ్యవసాయ పరిశోధనలకు కేంద్ర బిందువు, సరికొత్త వంగడాల ఆవిష్కరణకు పుట్టినిల్లు. పచ్చని పంటలు, పరిశోధనలతో నిత్యం బిజీగా ఉండే ప్రయోగశాల ప్రస్తుతం కళతప్పింది. రైతులకు ఆసరాగా ఉంటూ దేశంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. గత ప్రభుత్వ తప్పిదమే దీనికి కారణం. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని బ్రిటిష్ హయాంలో 1906లో నూనెపల్లిలో ఏర్పాటు చేశారు. 125 ఎకరాలు కేటాయించగా ఇందులో 25 ఎకరాల్లో కార్యాలయాల కోసం భవనాలు నిర్మించారు. మిగిలిన 100 ఎకరాల భూమిలో పంటలు పండిస్తూ వాటిపై పరిశోధనలు చేసేవారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు పనిచేస్తూ నూతన వంగడాలను కనుగొని సరఫరా చేసేవారు. రైతులకు శిక్షణతో పాటు సలహాలు ఇస్తూ నంద్యాల రీసెర్చ్ స్టేషన్ ఎంతో ఖ్యాతి గడించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్ఏఆర్ఎస్ భూముల్లో నంద్యాల వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు, రైతులు ఆందోళనలు చేపట్టారు. 3 నెలలకు పైగా నిరాహార దీక్షలు చేసినా జగన్ సర్కారు ఖాతరు చేయలేదు. 50 ఎకరాల భూమిని వైద్య కళాశాల కోసం తీసుకున్నారు. దీనిపై రైతు సంఘం నాయకుడు బొజ్జ దశరథరామిరెడ్డి న్యాయ పోరాటం చేసినా ప్రయోజనం లేదు. వైద్య కళాశాల కోసం భవనాలు నిర్మించుకోవచ్చని హైకోర్టు పచ్చజెండా ఊపడంతో కళాశాల భవనాల నిర్మాణం ప్రారంభమై రీసెర్చ్ సెంటర్ భూములు కోల్పోయింది. చంద్రబాబు నాయుడు గారు మైనర్ మిల్లెట్స్ కు ప్రోత్సాహం ఇస్తూ మీరు అధిక ధరలకైనా కొనండి, ఎంఎస్పీ పెట్టుకొని కొనుగోలు చేస్తూ ప్రజల యొక్క ఆహార అలవాట్లు కూడా మార్చాలంటున్న దశలో ఈ ఆల్రెడీ 118 సంవత్సరాలు విశిష్ట స్థానం ఉన్న రీసెర్చ్ స్టేషన్ నంద్యాలకు ఇంకా మరింత బాధ్యత పెరిగింది. అలాంటి రీసెర్చ్ స్టేషన్ ఉన్న నంద్యాలను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో కక్షగట్టి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసమో, వాళ్ళ యొక్క స్థలాలకు విలువ రావడం కోసమో 50 ఎకరాలను తీసుకుపోయి మెడికల్ కాలేజ్కి ఇచ్చిన సందర్భం ఒకటి ఉంది. దాంట్లో కోర్టుకు పోయాం, కానీ కోర్టులో కూడా కొన్ని కారణాల వల్ల మేము ఓడిపోవడం జరిగింది. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాం. ఈ వేదిక ద్వారా ఈ కలెక్టరేట్ని ఇక్కడ నుండి తొలగించేసి రైతుల సేవ కోసం పాటుపడుతున్న ఈ ఆర్ఆర్ఎస్ పునరుద్ధరించేయండి, దీన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి కోరుకున్నాం. నంద్యాలను కొత్త జిల్లాగా ప్రకటించడంతో కలెక్టరేట్, ఇతర కార్యాలయాలకు కూడా రీసెర్చ్ స్టేషన్లోనే 3 భవనాలు కేటాయించారు. శాస్త్రవేత్తల పరిశోధనలకు ఉపయోగపడే భవనాల్లో జిల్లా యంత్రాంగం తిష్టవేసింది. ఆర్ఏఆర్ఎస్ ప్రాంగణంలో కార్యాలయాలు ఉండటంతో రద్దీగా మారి వాహన రాకపోకలు పెరిగాయి. ఈ వ్యవహారం శాస్త్రవేత్తలకు తలనొప్పిగా మారింది. తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న భవనాలను ఎప్పటికైనా ఖాళీ చేసి రీసెర్చ్ సెంటర్ను కాపాడాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఏఆర్ఎస్ లో పండించిన పంట మనకు రైతులకు తీసుకున్న తర్వాత పంట మనం ఉత్పత్తి చేసుకోవడానికి రైతులకు కూడా బాగా గిట్టుబాటుగా పంట రావడం కానీ ఏదైనా జరుగుతుంది. ఖచ్చితంగా ఆర్ఏఆర్ఎస్ మాకు ఇక్కడ నంద్యాలలో ఉండాలి, ఇదే ప్లేస్ లో ఉండాలి. మాకు నంద్యాల సోన ఇక్కడనే పుట్టింది. నంద్యాల సోన ఒడ్లు నంద్యాలలోనే తయారైతాయి, నంద్యాలలోనే ఉంది కాబట్టి మాకు దీని తరపున చాలా ఇదిగా ఉన్నది. కాబట్టి మాకు ఇక్కడనే ఇది ఆర్ఏఆర్ఎస్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఆర్ఏఆర్ఎస్ 11 దశాబ్దాలుగా కొనసాగుతుంది. దీన్ని విచ్ఛిన్నం చేయాలని గత ప్రభుత్వం మెడికల్ కాలేజీకి ఇవ్వడము, కలెక్టర్ ఆఫీసు వీటికి కేటాయించడం జరిగింది. దీన్ని ఈ ప్రభుత్వమైనా ఈ కలెక్టర్ ఆఫీసుని తొలగించి ఉండే భూమినైనా కాపాడమని అధ్యక్షుడు కోరడం జరిగింది. ఈ దేవాలయాన్ని, ఈ ఆధునిక దేవాలయాన్ని రక్షించాలి, ఇక్కడ రైతులని కాపాడాలి. కలెక్టరేట్ని ఇక్కడ ఉండే దాన్ని తొలగించేసి మిగతా ఉన్న ఈ 50-60 ఎకరాలని కాపాడి రైతుల శ్రేయోభి కోసము, రైతుల అభివృద్ధి కోసము, ఇక్కడ నూతన వంగడాలు తయారు చేయడం కోసం ఈ భూమిని కాపాడుకోవాలి. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తంగడంచలో ఉన్న 1400 ఎకరాల ప్రభుత్వ భూముల్లో జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్ హబ్, ఏపీ సీడ్స్ ప్రధాన కేంద్రం, సర్టిఫికేషన్ ఏజెన్సీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.